వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ప్రస్తుతం చాలా సైలెంట్ మోడ్లో ఉన్నారు. 2024 ఎన్నికల ఫలితాలతో రోజాకు జ్ఞానోదయమైనట్టుంది. మాట్లాడకపోతే బ్యాడైపోతాం అన్నట్టుగా సౌండు పెంచిన రోజా ఉన్నట్టుండి మ్యూట్లోకి వెళ్లిపోయారు. రాజకీయంగా లైఫ్ ఇచ్చిన టీడీపీని, టీడీపీ అధినేతను అనుకూడని మాటలు ఎన్నో అన్నారు. చివరికి జనసేన అధినేతను సైతం అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అంటూ రెచ్చిపోయారు. బీజేపీపై కూడా విరుచుకుపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరో 30 ఏళ్లు జగనే సీఎంగా ఉంటారనే నమ్మకంతో ఎక్కువగానే నోటికి పని చెప్పారు. నోరే నా ఆయుధం అన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడారు రోజా. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటినుంచి రాజకీయాల్లో యాక్టివ్గా లేరు రోజా. మీడియా ముందుకు రావట్లేదు. సందర్భం సమయం చూసుకొని వచ్చి కాంట్రవర్సీలు లేకుండా మాట్లాడి సైడైపోతున్నారు. ఫైర్ బ్రాండ్ లాంటి రోజా ఒక్కసారిగా కూలైపోవటానికి కారణం ఆమెను లోకేష్ భయం వెంటాడుతుంది అనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ దూకుడుని చూసి రోజా సైలెన్స్ ఈజ్ సో బెటర్ అనే పాలసీ ఫాలో అవుతున్నారని అనేవారు ఉన్నారు. ఇంతకీ రోజాకు అంతగా ఏం భయం పట్టుకుంది? లోకేష్ రెడ్ బుక్ ఎఫెక్టా, లేక ఆడుదాం ఆంధ్ర దోపిడీ ఎఫెక్టా? టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అనుచితంగా ప్రవర్తించి సోషల్ మీడియాలో మేమే తోపులం అన్నట్టు ప్రవర్తించిన అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికీ ఈ అరెస్టుల లిస్టులో బోరుగడ్డ, పోసాని, వల్లభనేని వంశీలు అరెస్టయ్యారు. నెక్స్ట్ జైలుకు వెళ్లే లిస్టులో పెద్దిరెడ్డి, కొడాలి, పేర్ని, అంబటి, ఆర్కే రోజా పేర్లు ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ లిస్టులో ఉన్న పేర్ని నానికి ఆల్రెడీ ఉచ్చుబీసింది. కొడాలి నాని హాస్పిటల్లో ఉండటంతో ప్రస్తుతానికి కాస్త రిలాక్స్ అనే చెప్పాలి. అయితే పెద్దిరెడ్డి, అంబటి, రోజా ఇప్పుడు టార్గెట్గా కనిపిస్తున్నారు. దీంతో రోజా ఫుల్ టెన్షన్లో ఉన్నారని సమాచారం. అయిందేదో అయిపోయింది, మీది తెనాలే మాది తెనాలే అంటూ టీడీపీ నేతలతో మాట్లాడి సంధి కోసం ప్రయత్నం చేస్తున్నారని టాక్. దీనికోసం టీడీపీలో ఉన్న పాత పరిచయాలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారట. దీనిలో భాగంగా చంద్రబాబు క్యాబినెట్లో కీలక పోస్టుల్లో ఉన్న ఓ మంత్రితో ఇటీవల రోజా రహస్యంగా సమావేశమయ్యారని సమాచారం. రాయలసీమకు చెందిన ఆ మంత్రిని రోజా విజయవాడలో కలిశారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇదే అంశం ఇప్పుడు ఇటు టీడీపీలో అటు వైసీపీలో కలకలం రేపుతోంది. రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర పేరుతో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆడుదాం ఆంధ్ర స్కామ్పై ప్రస్తుత స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి కూడా గతంలో స్పందించారు. ఈ ఘటనపై ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం దోషులను గుర్తించి వాటిని రికవరీ చేయడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర స్కామ్కు సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని, రేపో మాపో ఆర్కే రోజా అరెస్ట్ అంటూ ప్రచారం జరిగింది. ఈ కారణంగానే ఓ మంత్రితో రోజా సీక్రెట్ మీటింగ్ జరిపినట్టు తెలుస్తోంది. రోజా ఏ ఎండకో ఆ గొడుగు పడుతుందని, ఇప్పుడు విచారణ నుంచి తప్పించుకోవడానికే ఓ మంత్రితో లాబీయింగ్ చేస్తుందని టాక్ ఉంది. అయితే రోజాతో మీటింగ్ కారణంగానే రోజాను కలిసిన మంత్రి చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. లోకేష్ రెడ్ బుక్ టాప్ లిస్టులో ఉన్న రోజాను ఆ మంత్రి ఎందుకు కలిశారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్లపై రోజా చేసిన కామెంట్స్ గుర్తులేవా? అప్పుడే మర్చిపోయారా? ఆమెతో భేటీ కావాల్సిన అవసరమేముంది అంటూ టీడీపీ వారు మంత్రిపై మండిపడుతున్నారట. అంతేకాదు, ఈ మీటింగ్ గురించి చంద్రబాబు వరకు వెళ్లటంతో ఆయన కూడా సీరియస్గా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో ఆడుదాం ఆంధ్ర స్కామ్ గురించి తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన రోజా తనపై వస్తున్న విమర్శలను ఖండించారు. ఆడుదాం ఆంధ్రాకు అయిన ఖర్చు 100 కోట్లు. అయితే స్కామ్ కూడా 100 కోట్లు జరుగుతుందా అంటూ ఎద్దేవా చేశారు. స్కామ్ అంటే ఇలా కూడా చేస్తారా అని ప్రశ్నించారు. టెండర్లు కూడా తమ క్రీడాశాఖ నిర్వహించలేదని, అలాంటిది తాను, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అవినీతికి పాల్పడ్డామనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, ఇది సరికాదని, దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కౌంటర్ ఇచ్చింది రోజా. అయితే ప్రస్తుత పరిస్థితులు చూసిన రోజా భయంతో టీడీపీ నాయకులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. పదవిలో ఉన్నంతకాలం టీడీపీలో చంద్రబాబును, లోకేష్ను, జనసేన అధినేత పవన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టిన రోజా ఇప్పుడు కేసుల నుంచి ఎలాగైనా బయటపడాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.